బైబిల్లో మాట ఉంది, వారి వెంట వారి పాపములు వచ్చుచున్నాయంట. కొంతమంది జీవితాలకి పాపాలు వెంట పడుతూ ఉన్నాయి. ఈ పాపాలు అంత తేలిగ్గా వదిలిపెట్టవు. పాపం ఎంత బలమైనదో తెలుసా మీకు? పాపం ఎంత బలం గలదంటే ఆయన సిలువకెక్కించినంత బలం గలది. పాపం ఎంత బలం గలదంటే ఆయన్ని పరలోకం నుండి భూలోకానికి దింపంత బలం గలది. అది సామాన్యమైనది కాదు, అది బలహీనమైనది కాదు. అది మనం గుర్తించాలి. పాపాన్ని మనం చాలా చాలా తేలికగా, చాలా తక్కువగా చూస్తాం. కానీ పాపం ఎంత బలం గలదంటే యేసయ్యను చంపినంత బలం గలది. ఆయన్నే చంపేసింది, మనల్ని చంపదా? సంసోను ఎంత బలం గలవాడైనా సంసోను వెనకాల పరిగెత్తింది, సంసోను వెనకాల వెంబడించింది ఏంటి? పాపం. వెంబడించి 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 ఒకే ఒక్క రోజున సంసోనుని మహాబలవంతుణ్ణి చంపేసింది. ఏంటది? ఎంత బలమైందో చూసారా? బలవంతుణ్ణే బలహీనుని చేసి చంపేసింది పాపం. పాపం వెనకాల వస్తుంది, మనం చచ్చిపోతే మన క్రియలు మన వెనకాల వస్తూ ఉన్నాయి. ఏవి మన వెనకాల వచ్చేలా చూసుకుంటున్నాం?